పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నడడానికి బలాన్ని ఇచ్చే ఎంతో హెల్దీ అయిన ఒక మంచి కర్రీ కోసం అయితే ఈరోజు మీకు చూపించబోతుంది అనమాట. ఇది తిన్నారంటే నిజంగా మన ఒంట్లో ఉన్న సగం వీక్నెస్ అనేది తగ్గుతుంది. ఇది వచ్చేసి తెలగపిండి అన్నమాట. సో మీలో చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి నువ్వుల నూనె తయారు చేస్తాం కదా, వాటి నుంచి నువ్వుల వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ నుంచి ఒక చెక్కల్లాగా ఉంటాయన్నమాట. సో వాటి నుంచి ఈ తెలగపిండి అయితే తయారు చేస్తారు. దీంతో వడియాలు చేసుకోవచ్చు, ఇలాగ కర్రీ కూడా చేసుకుంటే. ఇది ఫ్రెష్గా అప్పటికే తెచ్చిన తెలగపిండి అన్నమాట. సో చాలా చాలా మంచిది హెల్త్కి. పురటాలకు పెట్టండి ఇంకా మంచిదన్నమాట. వాళ్ళకి నడడానికి అయితే చాలా మంచి బలం ఇస్తుంది. అండ్ పాలు కూడా బాగా పడతాయి. అండ్ ఇందులో మనకు మంచి ఫైబర్ ఉంటుంది, మంచి ప్రోటీన్, మంచి కాల్షియం కూడా దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరు తినాల్సింది, మగవాళ్ళు, లేడీస్, మొత్తం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ తినవచ్చు హ్యాపీగా. ఇదేంటంటే మామూలుగా మనం ఉప్మాలాగే తాలింపు పెట్టేసుకొని వండేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు వేసామంటే ఇప్పుడు ఒక గ్లాసు తెలగపిండి అనుకోండి, ఒక గ్లాస్ వాటర్ వేస్తే చాలు. ఒకవేళ కావాలనుకుంటే మీకు ఇంకా మెత్తగా కావాలంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని వండుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ కాంబినేషన్లో అయితే వండుతున్నాను అనమాట. ఫస్ట్ ముందు ఆయిల్ వేసుకోండి, ఎండుమిర్చి, జీలకర్ర అండ్ కొద్దిగా పోపు సామాన్లు కూడా వేసుకోండి, బాగుంటుంది. సో అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈలోకి మీరు ఏదైతే బీరకాయలు ఉన్నాయి కదా, సో అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగడానికి అయితే నేనైతే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. సో ఉప్పు వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది బేగా మగ్గిపోతాయి. సో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అండ్ కారం తక్కువే పడుతుంది, ఎందుకంటే మనం మిర్చీస్ ఎక్కువ వేసుకోవాలి ఇందులోని. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనకు ఉల్లిపాయలు అయితే ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించేసుకోండి. సో చక్కగా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయి ఇక్కడ వచ్చేసి. సో ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం ఏమైతే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నామో బీరకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. సో బీరకాయలు యాడ్ చేసుకొని బీరకాయలు ఒక 50% మాత్రమే కుక్ చేసుకోండి, ఎక్కువ కుక్ చేయకూడదు అన్నమాట. ఎందుకనంటే బీరకాయ అన్నది మనకి టేస్ట్ తెలియాలి కదా తెలగపిండిలోని, అప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బీరకాయల నుంచి మనకు చాలా వాటర్ వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఈ బీరకాయ యాడ్ చేసి తెల్లపిండి కర్రీ వండేటప్పుడు కొద్దిగా వాటర్ అనేది వేయడం తగ్గించుకోండి. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే మటుకు వేసుకోవచ్చు. ఇంకో ఏంటంటే వంకాయ కూడా వేసి వండుతారు చాలామంది, అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత నెత్తళ్ళు, ఎండు నెత్తళ్ళు ఉంటాయి కదా, ఎండు రొయ్యలు కానీ, సో ఆ ఎండు చేపలు కానీ వేసేసి తెల్లపిండి కర్రీ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి, వంకాయ కాంబినేషన్లో బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బీరకాయ, వంకాయ చేస్తారు. ఇంకా మీ సైడ్ ఏమైనా ఇంకా డిఫరెంట్గా తెలగపిండిలో మిక్స్ చేసి చేస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి. చూసారు కదా, వెల్లుల్లిపాయలు వేసేసి ఉప్పు వేసేసాను కాబట్టి ఇంక వేయలేదు, లాస్ట్లో మీరు చెక్ చేసుకొని వేసుకోండి, ఓకేనా. ఒక 10 మినిట్స్ పాటు బీరకాయలు అయితే హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇలా మనకి హాఫ్ బాయిల్ అయితే అయిపోతాయి, చూస్తున్నారు కదా. సో ఎక్కువ కుకింగ్ ఏం చేయనవసరం లేదు, బీరకాయ ఉత్తినే ఉడికిపోతుంది. సో ఇలా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ కారం అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎక్కువ. ఈ తెలగపిండి కర్రీకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఇంకా మీరు కారం కూడా వద్దనుకుంటే సింపుల్గా ఉత్తగా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి కూడా వండుకోండి, అలా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు బీరకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయి, సో మూత పెట్టి అలా మగ్గిస్తూ ఉండాలి. సో ఈ తెలగపిండి కర్రీ అనేది మెయిన్గా మనకి ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి పెట్టండి, చాలా మంచిది. అండ్ డెలివరీ అయ్యాక కూడా ఇది పెట్టవచ్చు, చాలా మంచిది. ఇంకా మన బీరకాయలు అయితే మగ్గిపోయాయి కాబట్టి నేనైతే పిండి యాడ్ చేసేస్తున్నాను. సో మీరు ఈ పిండి యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోండి. నేను ఆ బాక్స్తో వేసాను, ఆ బాక్స్కి కరెక్ట్గా నేను ఒక బాక్స్ వేసాను కాబట్టి ఒక బాక్స్ కరెక్ట్గా ఆ బాక్స్తోనే వాటర్ వేసేసి అనమాట. సో చూస్తున్నారు కదా, బీరకాయ ఇలా హాఫే కుక్ అవ్వాలి, ఎక్కువ కుక్ చేసేకండి, మళ్ళీ మీకు బీరకాయ ఫ్లేవర్ అనేది పోతుంది. అండ్ ఈ తెల్లపిండి కర్రీ వండుకునేటప్పుడు మనం కొద్ది అది కొద్దిగా అంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసినా కొద్దిగా పుర్రుగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది, మీరేం కంగారు పడిన అవసరం లేదు. సో ఇలా బాగా కలిపేసుకొని 5 మినిట్స్ పాటు బాగా కలుపుకొని ఆ ఉప్పు కారాలు ఆ బీరకాయ అంతా కలిసిలా ఒకసారి బాగా కలిపేసుకోండి. సో ఈ కర్రీ అనేది కనీసం 10 డేస్కి ఒకసారి ట్రై చేయండి.
కనీసం కొన్ని మంత్లీ ఒక 2 టైమ్స్ అయినా ట్రై చేయండి. ఇది మీకు ఎక్కడ దొరుకుతుందంటే మెయిన్‌గా మనకి ఆయిల్ షాప్స్ ఉంటాయి కదా! గానుగ షాపులు. సో, అలాంటి వాళ్ళ దగ్గరైతే మనకి ఫ్రెష్‌గా దొరుకుతుంది. సో, మీరు అక్కడ ట్రై చేయండి. మీకు ఫ్రెష్‌గా దొరుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు అప్పుడే నువ్వులు నాడిచ్చిన తర్వాత ఆ పిండి అనేది ఒక 2, 3 రోజులు ఆ తెలగ పిండి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే నువ్వుల నూనెతోని ఫుల్‌గా అంటే ఉంటుంది కదా! సో, దానివల్ల ఏంటంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నువ్వుల నూనె వేసుకొని వండుకున్నంత టేస్ట్ వచ్చేస్తుంది. సో, చూస్తున్నారు కదా! పిండి అయితే వేసాను. ఆ పిండికి తగ్గ మనం వాటర్ అయితే వేసుకోవాలి. అంతకు మించి అసలు ఎక్కువ వేయొద్దు. ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకోండి. సో, నాకు కొద్ది వాటర్ తక్కువ, ఇంకొక హాఫ్ వేస్తున్నాను. బాక్సున్నర వేసాను కరెక్ట్గా. ఎందుకంటే నేను ఇంకొక హాఫ్ వాటర్ ఎందుకంటే యాడ్ చేశాను. నాకు ఇది వచ్చేసి కొద్దిగా రవ్వలా ఉంది. పిండిలా ఉంటే మనం వాటర్ కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నేను వచ్చేసి మిక్సీ పట్టించుకున్నాను అనమాట. కొద్దిగా రవ్వ రవ్వగా ఉంది అని చెప్పేసరి నేను ఇంకొక హాఫ్ బాక్స్ అయితే వాటర్, అంటే ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకుంటే 1.5 వేసుకోవచ్చు, లేదనుకుంటే 1 వేసుకోవచ్చు. కొంతమంది పొడి పొడిగా వండుకుంటారో వాళ్ళు తగ్గించేసుకోవచ్చు. బట్ ఇది కొద్దిగా మనకి ఫైబర్ కంటెంట్ కదా, కొద్దిగా ఉడికించుకొని తింటే బేగా అరుగుదల కూడా అవుతుంది. సో, ఇంకా పెట్టేసి ఇంకా అలా మాటికి కలుపుతూనే ఉండాలి. మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఆల్రెడీ ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. చెక్ చేసుకోండి, అస్సలు చెమ్మ లేకుండా మనం ఉప్మా ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని అయితే స్టవ్ మీద అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేయండి. చక్కగా ఇంకా మీ దగ్గర గానుగ నూనె ఉంటే యాడ్ చేసి వండుకోండి. గానుగ నూనె అయితే ఇంకా సూపర్గా ఉంటుంది నిజంగా. అండ్ ఇది మీరు బయట షాపుల్లో కొనే కన్నా, లేకపోతే ఎక్కడ బయట ఆన్లైన్లో సూపర్ మార్కెట్లో కొనే కన్నా డైరెక్ట్గా మీరు మిల్లు వెళ్ళి తెచ్చుకోండి. ఇప్పుడు ఆయిల్ షాప్స్ ఉంటాయి కదా, తయారు చేసి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర అయితే మీకు ఫ్రెష్గా దొరుకుతుంది. అండ్ తెచ్చుకున్న తర్వాత ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కానీ తెచ్చుకునేలాగైతే ఒక వారం రోజుల మించి ఎక్స్ట్రా ఉంచుకోకండి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట ఉంచితే మళ్ళీ పులిసిపోతుంది, టేస్ట్ బాగోదు. మీరు వెంటనే తెచ్చేసి ఒక 2 డేస్లో వండేసుకుంటే బయట పెట్టుకోవచ్చు. అంతకుమించి ఎక్స్ట్రా ఉండాలనుకుంటే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టండి, లేకపోతే పులిసిపోయి టేస్ట్ మొత్తం పోతుంది. ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా మన కర్రీ అయితే ఇలా పొడి పొడిలాడితే ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట. నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా నాకు సరిపోయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు వాటర్ వేసేటప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మీరు అన్నీ యాడ్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఈ కర్రీ తింటే ఎక్కడ లేని రోగాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. నిజంగా చాలా చాలా మంచిది. ఇంకెన్నిసార్లు చెప్తున్నానంటే అసలు ఆలోచించుకోవద్దు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వ్లాగ్స్ ఉన్నాయి. మన ఛానల్ వచ్చేసి మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.